అందరికీ జై భీమ్. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా బయట నుండే ప్రెస్ మీట్ల ద్వారాగా ప్రశ్నిస్తానంటూ చెప్పడమే కాకుండా తన తరపున ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలిచినటువంటి మొత్తం తనతో కలిపితే 11 మంది, ఈ 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్లకుండా బయట ఉంటూ, అదేవిధంగా నిన్నటి రోజున రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన క్రమంలో కూడా అంత ఇంపార్టెంట్ టైంలో కూడా తన అసెంబ్లీకి వెళ్ళకోకుండా ఎక్కడో బయట ఉండి ప్రశ్నిస్తాం, అది మాట్లాడతామని చెప్పడం భారత రాజ్యాంగాన్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా తను అవమానించే విధంగా ఉన్నాడు. తను అంటే 11 మంది అంటే 11 డివిజన్స్లో ఒక్కొక్క డివిజన్కి దగ్గర 2.5 లక్షల మంది ఓటర్లకు ప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆ డివిజన్కి సంబంధించిన సమస్యలు కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాలు కానీ, ఆ ప్రాంతానికి ఏ అవసరాలు ఉన్నాయో తెలియజెప్పడానికే చట్టసభలు ఉన్నాయి. ఆ చట్టసభల ద్వారా, ఆ శాసనాల ద్వారాగా ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు అక్కడ తెలియజేస్తే చట్టంలో రూపొందించి అక్కడున్న ప్రజలకు మేలు జరిగే వీలుగా ఉంటుంది. వీటిని పక్కన పెట్టేసి ఈయన ఈ విధంగా ఎట్లా చేస్తున్నాడంటే చిన్నపిల్లల్లాగా రాజకీయం ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కాదు. కానీ ఇట్లాంటి నిర్ణయాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి తనకి చాలా ఇబ్బంది కలిగిస్తాయి. సరే, నువ్వు అసెంబ్లీకి ఇంకా 4 సంవత్సరాలు వెళ్తావో వెళ్ళవో మాకు తెలియదు, కానీ ఈ 4 సంవత్సరాలు ఎలాగో వెళ్ళావు కాబట్టి, బయట నుంచే ప్రశ్నిస్తావు కాబట్టి మీ 11 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేసి ఎవరైతే ప్రజల కోసం కొట్లాడతారో మాట్లాడతారో వారికి అవకాశం ఇవ్వండి. మీరు ఇంక వెళ్ళనప్పుడు ఎందుకు మీకు పదవి? మీ వల్ల మరింత భారం రాష్ట్ర బడ్జెట్లో. ఒక్కొక్క ఎమ్మెల్యేకి పర్సనల్గా ఒక గన్మేను, ఒక అటెండరు, తర్వాత వాళ్ళకి కరెంటు బిల్ దగ్గర నుంచి ఫోన్ బిల్ వరకు, అదేవిధంగా ఏదైతే పెట్రోల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఫ్రీగా ఉంటుంది. అంతేకాకుండా దగ్గర 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యే కంటే యావరేజ్గా 11 మంది కలుపుకుంటే 30 లక్షలు ఒక నెలకి అనవసరమైన డబ్బులు. 30 లక్షలు అడ్వాన్స్ తీసుకుంటే దగ్గర 40 లక్షలు 50 లక్షల రూపాయలు వేస్ట్గా అవసరమా? అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు, ఎలాగో మీకు అసెంబ్లీ అంటే గౌరవం లేదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలంటే గౌరవం లేదు, మీరు అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితే మాకు కనిపించట్లేదు కాబట్టి తక్షణమే రాజీనామా చేసి వేరే వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి తనని కోరుతా ఉన్నాం. లేకుంటే ఇదే విధంగానే మేము ఎక్కడో బయట ఉంటాం, బయట నుంచి మాట్లాడతాం. ఇది కరెక్టు ప్రాసెస్ కాదు. మీరు అసెంబ్లీకి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు ఏదైనా మాట్లాడతారని భయపడుతున్నారా? మీరు నిజంగా ప్రజల పక్షాన మీరు మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి కొట్లాడండి, అంతే తప్ప బయట ఉండొద్దండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆయన 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, 23 మంది ఉన్నప్పటికీ ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చాడు. తర్వాత జరిగిన పరిణామాలతో తను వేరే నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని పక్కన పెడితే తను ఎంతో కొంత వాయిస్ని మనం వినిపించాలి, ఆ వాయిస్ తెలియజేయాలనే ఉద్దేశంతో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆ యొక్క అసెంబ్లీకి వచ్చేసి తన వాణిని వినిపించడమే కాకుండా తనతో పాటు తన ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వచ్చేలాగా చూసేవారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు మీరు పంతాన్ని మార్చుకోకుండా ఇదే విధంగా కొనసాగిస్తూ మీరు ఎందుకు తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయండి. ప్రజల పక్షాన పోరాటం చేయలేనప్పుడు, ప్రజల కోసం మీరు నిలబడలేనప్పుడు, ప్రజల తరపున మీరు న్యాయం చేసేదానికి ముందుకు రానప్పుడు మీకు ఎందుకు ఈ పదవులు? మీ వల్ల ఈ ఆంధ్రప్రదేశ్కి మరింత భారం. ఈ భారం అవసరమా? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలని చెప్పేసి గుర్తు చేస్తూ, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా మీరు వెళ్ళలేదని చెప్పి ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూస్తున్నా కూడా మీ మీద అన్ని ఆర్టికల్స్ రాస్తూ ఉంటే మీరు ఎందుకు చలం లేని వ్యక్తుల్లాగా స్పందించుకున్నారో ఒక్కసారి ఏదైతే
జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మీరు రేపు రాబోయే 2029లో కానీ మీరు మంచి ఏదో ప్రతిపక్షమా లేకపోతే అధికారానికి రావాలనుకుంటే ఇప్పటి నుంచే కష్టపడండి, ఇప్పటి నుంచే ప్రజల తరపున నిలబడండి, ఇప్పటి నుంచే నాకు ప్రజలతో ఏం పని ఉందని చెప్పి ఇంట్లో కూర్చోవద్దండి. ఇంట్లో కూర్చోవడం వల్ల మీరు మీ పార్టీ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. మేము ఈ సందర్భంగా కొన్ని ఏం తెలియజేస్తున్నామంటే, గతంలో ఎలాగో ఎస్సీల పట్ల కానీ ఎస్టీల పట్ల కానీ బీసీ మైనార్టీల పట్ల అనేక రకాలుగా దాడులు జరిగితే వాటిపైన ఎప్పుడు మీరు మాట్లాడలేదు. కనీసం ఇప్పుడైనా వెళ్ళి ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కానీ మైనార్టీ కార్పొరేషన్ ఉన్నాయో నిన్న బడ్జెట్ పెట్టారు, ఆ బడ్జెట్ మీద మాట్లాడండి, మీ అభిప్రాయం తెలియజేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తూ, మీరు వెళ్ళే పరిస్థితే లేదు, ప్రసక్తే లేదనుకుంటే తక్షణమే మీరు మీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.